శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం. మనల్ని అనునిత్యం కాపాడే శక్తి ఏంటో మీ అందరికి తెలుసా? అయితే ఇప్పుడు వినండి. మన సనాతన ధర్మంలో విశేషమైనటువంటి దేవీ దేవతలందరూ కూడా ఉన్నారు. అయినప్పటికీ మన పూర్వీకులు మనకంటూ ఒక కులదేవాన్ని మన DNA తోటి జోడించారు. కనుక ఏ పూజ చేసినా, ఇంట్లో ఏ శుభకార్యం చేసినా మొట్టమొదటిగా మీ ఇంటి కులదైవం ఏమిటో తెలుసుకోండి. మీ కులదేవానికి పూజలు చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఎటువంటి అశుభాన్ని నుండి కూడా మనల్ని కాపాడేది, మనల్ని రక్షించేది మన కులదైవం. సృష్టి స్థితి లయకారకులైనటువంటి త్రిమూర్తులు, త్రిశక్తులు ఉన్నప్పటికీ ఆయా దేవతల యొక్క పరివార దేవతలుగా మన ఋషులు వారిని సేవించి తద్వారా ఒక కులదైవాన్ని, నిర్దిష్టమైనటువంటి ఒక దేవతను మనకు స్థాపన చేశారు. అటువంటి కులదైవానికి మొట్టమొదటిగా మనం ఏ పూజలు చేసినా, ఏ శుభకార్యాలు చేసినా వాటికి మొక్కులు చెల్లించడం అన్నది సనాతనంగా, సాంప్రదాయంగా మనకు వస్తుంది. కనుక మన గోచార ఫలితాలు మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా మనకు తెలియని ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే ఆ యొక్క కులదేవత యొక్క అనుగ్రహము తగ్గడం వల్లే. కనుక మీ కులదేవత ఏంటో తెలుసుకోండి. ఏవైనా ఆగిపోయిన పనులున్నా మీ కులదైవాన్ని ఆరాధన చేసి ఆ కులదైవం యొక్క మొక్కులు తీర్చుకోండి. ఆగిపోయినటువంటి సమస్త కార్యాలన్నీ కూడా శీఘ్రాతి శీఘ్రంగా నెరవేరుతాయి. మా కులదైవం అయితే రామదేవత అయినటువంటి పోచమ్మ తల్లి. మీ కులదైవం ఏంటో కామెంట్ లో మెన్షన్ చేయండి. దేవత యొక్క అవతార రహస్యం గాని ఇతరత్ర విశేషాలు మీ అందరికీ తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః.